అందరికీ శుభమస్తు. ఈ జగత్తులో విలువ కట్టలేనిది అమ్మ ప్రేమ ఒక్కటే. అమ్మ చెప్పలేం. ఎందుకో తెలుసా? అమ్మ కాబట్టి. అమ్మ అనే పిలుపు ప్రతి మగువను పిలిచే పిలుపులో ఉంటుంది. మన తెలుగింటి లోగిళ్ళలో అమ్మకి అమ్మ అమ్మమ్మ, అమ్మకి అత్త నానమ్మ, అమ్మమ్మకి అమ్మ జేజమ్మ, అమ్మకి కోడలు వదినమ్మ, అమ్మకి వదిన అత్తమ్మ, అమ్మకి అక్క పెద్దమ్మ, అమ్మకి చెల్లి చిన్నమ్మ. ఇలా అమ్మతో కూడిన ప్రతి బంధము కూడా మనకు అమ్మైపోతుంది. రాముడికి కౌసల్య ఒక్కతే అమ్మ కాదు, సుమిత్ర కైకేయిని కూడా తన సొంత తల్లిగానే భావించేవాడు. అలానే లక్ష్మణ భరత శత్రుఘ్నులను తన తోటివారుగానే చూసుకునేవాడు. ఆనాటి అమ్మలు అందరూ కూడా అమ్మ అన్న ప్రతి పదం ఉన్న అమ్మలు అందరూ కూడా పిల్లలకు మంచి చెప్పేవాళ్ళు. ఆనాటి అమ్మ చేతి కర్ర నోటి దీవినే. ప్రతి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాలి, అక్కడ వంట చేయాలి అనే ఉద్దేశంతో అమ్మా వంట నేర్చుకో, ఓర్పుతో ఉండు, ఇంటి బాధ్యతలను కుటుంబాన్ని కాపాడు అంటూ తన బిడ్డకి తల్లి చక్కగా చెప్పేది. ఆ రోజులలో కష్టం అంటే ఏంటో తెలుసు, ఆకలి బాధ అంటే అది ఎలా ఉంటుందో తెలుసు. ఆ ఆకలి విలువ తెలుసు కాబట్టే తప్పు చేస్తే 4 తగిలించేదే అమ్మ, ఒప్పు చేస్తే తల నిమిరేది అమ్మ. అమ్మ ప్రేమ పైకి కనిపించేది తక్కువ, కడుపులో ఉండేది చాలా ఎక్కువ. అందుకనే అలనాటి అమ్మలు అత్తవారింటికి వెళ్తే అమ్మాయి అక్కడ ఇబ్బంది పడుతుందేమోనని ఆ అత్తగారి పాత్ర కూడా ఈ అమ్మే పోషించేది. నీ అత్త ఇలా అరుస్తుంది, కూతుర్ని ఇలా పెంచావేమిటి, కనీసం ఇల్లు చిమ్మటం రాదా, ముగ్గు వేయటం రాదా, వంట చేయటం రాదా అంటూ తల్లినైనా నన్ను అంటారమ్మా అంటూ ఆనాటి అమ్మలు అందరూ కూడా అత్తగారు ఎలా ఉంటారో అలా ఇక్కడ బాధ్యతలతో పనులు నేర్పిస్తూ అరిసేది కూడా, కోప్పడేది కూడా. ఆ తర్వాత ఆ పని చేసినప్పుడు చక్కగా మెచ్చుకునేది. అందరూ అమ్మలు కూడా అలానే ఆనాడు ఉన్నారు. మరి నేటి తరం అమ్మలు, అమ్మ అనే పదం పోయింది. అమ్మలందరూ మమ్మీలయ్యారు. అమ్మతోటి వాళ్ళందరూ అమ్మ అనే పిలుపులో పిలిచే వాళ్ళందరూ కూడా ఆంటీలు అయ్యారు. చేతిలో ఫోను, మనసులో భయం. ఆడపిల్లలకి పని చెప్పటం మానేశాం. చదువుకో, ఉద్యోగం చెయ్యి, సంపాదించు, ఎవరి మీద ఆధారపడకు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, ఇవే మాటలు చెప్తున్నాం. కానీ ఆడపిల్లలకు పని చెప్పటం మానేశాం. టైం ఎక్కడ కుదురుతుంది వాళ్ళు ఇంటి పనులు చేయటానికి అనే మాట కూడా అదనంగా అంటున్నాం. మగపిల్లవాడికి కూడా చెప్తున్నారు, గట్టిగా ఉండు, సంపాదించు. కానీ ఇద్దరికీ చెప్పటం మర్చిపోయాం. ఏమిటంటే ఓర్పుగా ఉండాలి, బంధం విలువ తెలియాలి. తప్పు చేస్తే అధిక ప్రేమతో నా బిడ్డ అలా చెయ్యడు అని వారిని కాపాడుతున్నారు. అమ్మ ప్రేమ అధికంగా ఎక్కువగా కనిపిస్తుంది ఈనాటి తల్లిలో. క్రమశిక్షణ తక్కువైపోయింది. మరి రేపటి అమ్మ ఎలా ఉండాలి? సంస్కారంతో ఉండాలి, ధైర్యంగా పెంచాలి. చదువుకో, నిలబడు, ఇంటిని నిలబెట్టు అని పిల్లలు, మగపిల్లవాడైనా ఆడపిల్లలకైనా చెప్పాలి.
ఫోను కాదు, అమ్మ, అమ్మమ్మ, నానమ్మ మాటలు వినండి అని చెప్పాలి. తప్పు చేస్తే దండించాలి. ఒప్పు చేస్తే దీవించాలి. తరాలు మారినా మారనది ఎవరు అంటే అమ్మే. ఆ తల్లి గుండెలో ధైర్యం ఉండాలే కానీ భయం ఉండకూడదు. ఆనాటి చేతిలో అమ్మ చేతిలో కర్ర ఉండేది. నోటితో దీవెన ఉండేది. తప్పు చేస్తే దండించేది. ఒప్పు చేస్తే దీవిస్తుంది. నేటి చేతిలో ఫోను ఉంది. మనసులో భయం ఉంది. ప్రేమ ఎక్కువగా ఉంది. క్రమశిక్షణ తక్కువ ఉంది. బిడ్డ పక్కనే ఉన్నా దూరంగా ఉన్నట్టుగా ఉంది. ఈ రెండిటిని చేస్తే చూసుకుంటే మరి రేపు అమ్మ ఎలా ఉండాలి? చేతిలో పుస్తకం ఉండాలి. గుండెలో ధైర్యం ఉండాలి. తప్పు చేస్తే దండించాలి. ఒప్పు చేస్తే దీవించాలి. తరాలు మారినా మారనది అమ్మ గుండె. ఆ గుండెలో ఏముండాలో తెలుసా? ధర్మం ఉండాలి. భయం కాదు. 3 తరాల చేతులు చెప్తున్నాయి, బిడ్డా నీ చెయ్యి వదలము.